ఇప్పుడు అగేకు మనం తయారు చేసుకునే ఐటమ్స్ అన్నీ కూడా మొత్తం కలిపేత్తం జరిగిందండి. ఇది మొత్తం ధనియాల పొడి, జీలకర్ర పొడి, తర్వాత మెంతి పొడి, కరివేపాకు పొడి, అల్లం పొడి, ఇవన్నీ కూడా కారం, ఉప్పు అన్నీ కలిపేత్తం జరిగింది. ఇది తయారైపోయిందండి. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ చూసుకున్నాం, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఎచ్చబెట్టిన ఏరుశనగాయలు వాడాలండి. దీనికి టేస్ట్ కావాలంటే ఏరుశనగాయలు. ఇప్పుడు ఏరుశనగాయలు వేసి ఇంకోసారి 2-3 సార్లు కలుపుతానండి. మా ఇళ్ళలో ఉంది కదండి, ఆవిడ వేస్తుంది ఇవన్నీ. వెయ్యమ్మ దా. ఇప్పుడు కలపడం అంటే నేనండి. ఈ ప్రాపర్స్ అన్నీ కూడా మోతాదులో ఎంత కావాలన్నది అన్నీ కూడా నేను ఇచ్చేస్తే ఆవిడ తయారు చేసి నాకు అన్నీ రెడీ చేస్తుంది. అయితే ఇది కలపడం అన్నది చాలా ఇంపార్టెంట్ విషయం. చాలా జాగ్రత్తగా అన్నీ కూడా మిక్సింగ్ అయ్యేలా కలపాలి. ఇది కొంచెం కలపడానికి ఇబ్బందికరంగా ఉంది. ఏంటంటే కొంచెం పెద్ద బేసిన ఇమ్మన్నాను నేను, సరిపోద్ది అన్నాను. ఇది సరిపోలేదు నాకు. ఇంకా కొంచెం ఖాళీగా ఉంటే మనం కలపడానికి అనుకూలంగా ఉన్నాం. అందుకని ఏంటంటే కొంచెం స్లోగా పక్కకి వెళ్ళకుండా పక్కకి వెళ్దండి. ఇది కలపాల్సి వస్తుంది, కొంచెం ఇబ్బంది అయ్యింది అంతే తప్ప ఇంకేం కాదు. కారం వద్దు అండి. ఈ పచ్చడి నిజంగా నేను చెప్తున్నాను, మనం గాజుకాయలు అయినా పెట్టుకోవచ్చు, తర్వాత ప్లాస్టిక్ దాంట్లో అయినా పెట్టుకోవచ్చు. 3 సంవత్సరాలు ఎటువంటి పాడవకుండా 3 సంవత్సరాలు ఉంటుందండి పచ్చడి. దీని లెక్క ఏంటంటే మనం పప్పు వండుకుందాం అనుకోండి, పప్పులోకి నెయ్యి బాగుంటుంది. ఇడ్లీ వేసుకున్నాం అనుకోండి, దీంట్లో కొద్దిగా పెరుగు యాడ్ చేసుకుని కలుపుకోవచ్చు. లేదు ఆ పడంగా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కలుపుకుని వేసుకుంటే మనకు చెట్టులు గట్ట చేసుకోకలేదు. అయితే ఇది ఎవరికన్నా మనం వేసి పెట్టినా చాలా బాగుంది అని అంటారే తప్ప ఇది ఎలా తయారు చేశారు ఏంటి అని అడుగుతారు మనం ప్రతి ఒక్కళ్ళు కూడా. అదే దీని లెక్క. చాలా బాగా వచ్చింది. అన్నీ చూసాం, సరిపోయి తీపి కూడా సరిపోయింది. కొంచెం ఆయిల్ అందులో వేద్దాం. ఇందులో అయిపోయింది. ఇందులో వేసి కలిపిన తర్వాత అప్పుడు అందులో చూసుకుందాం. వేసి టేస్ట్ వచ్చింది. వేసి చల్లకుండా ముందు మెల్లిగా పిసుకప్పుడు అందులో కొంచెం వేడిగా ఉందా? లేదు, ఏమంటే తయారైపోయింది. నేను గాజు సీసాలో స్టోరేజ్ చేసుకుంటా. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైన్ కొట్టి సర్పంచ్ చేసి నన్ను ఆశీర్వదించారని కోరుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.